దేశం ఏదైనా రాష్ట్రం ఏదైనా అందరం మనుషులమేనా, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నీకు నా అవసరం ఉన్నది, నాకు నీ అవసరం ఉన్నది, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యత అన్నట్టు. కానీ సందు దొరికింది కదా అని పడ్డోని మీద రాళ్ళేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి? వయ్యబ్బో ట్రంప్ 2.0 మామూలుగా లేదు కదా. సుక్కలు సుక్కలు చూపెట్టబట్టే పక్కపొంటి దేశాలకు. 2.5 ఏళ్ల కింద ఉక్రెయిన్ కు రష్యాకు యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్ పక్కపొంటి నిలబడి రష్యాకు సుక్కలు చూపించే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మీ పక్కపొంటి నిలబడి మేము యుద్ధం చేసినాం కాబట్టి $500 బిలియన్ ఇవ్వాలన్నాడట ట్రంప్. ఇక అందుకు ససేమీరా అన్నాడంట ఉక్రెయిన్ అధ్యక్షుడు. 2022లో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెడితే ఎక్కడిది ఉక్రెయిన్ ఉత్తదా అయిపోతుంది అనుకున్నారు. కానీ యూరోప్ అమెరికా పక్కపొంటి నిలబడుతోని రష్యా యుద్ధ విమానాలు డ్రోన్లు ఎక్కడిది పొట్టు పొట్టు చేసినాయి. అగో అందుకని మీ దగ్గర ఉన్న జిర్కోనియం గాలియం వంటి ఖనిజ సంపద మాకు ఇయ్యాలని కోరిందట అమెరికా. ఏదో ఆపత్కాలంలో సహాయం చేస్తున్నారు అనుకున్నాం గాని మా నిస్సహాయత మీకు అడ్వాంటేజ్ అయిందా అని జెలెన్స్కీ మీ సహాయం వద్దు, మీరొద్దు, ఎవరొద్దు పోరి అని చెప్పేసి వాళ్ళు పెట్టిన డిమాండ్లకు ఒప్పుకుంటలేడంట. ఇక ఈ ముచ్చట తెలిసిన మిగతా దేశాలు కూడా ట్రంప్ ఏంటి నీ కంపు అని గుస్సైతున్నారంట. అరే